సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మన్నె జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు చిన్నారెడ్డి మరియు మల్లు రవితో కలిసి మన్నె జీవన్ రెడ్డి 2 సెంట్లు నామినేషన్ పత్రాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారినప్పుడే తెలంగాణలో ఉన్న పేగు బంధం తెగిపోయిందని, ఆనాడు టీఆర్ఎస్ పేరున గెలిచిన నాయకులకు బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత వారు ఆ పార్టీలో ఇమ్మడలేకపోతున్నారని, అందుకే వారంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారని, ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆయన తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ అభ్యర్థులు దొరకడం లేదని, సిట్టింగులు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీలో నిలిచేందుకు సుముఖంగా లేరని, కొందరు సిట్టింగ్ ఎంపీలు కూడా మా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని, అంతేకాదు కేసీఆర్ కుటుంబంలోని కొందరు నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన చెప్పారు. మన్నె జీవన్ రెడ్డి గారి నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ ఆఫీసర్కి ఇచ్చి వస్తూ ఉన్నాము. 2 సెట్ల నామినేషన్ అయిపోయింది. మా గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు, ఢిల్లీలో స్పెషల్ రిప్రజెంటేటివ్ మల్లు రవి గారు, వాళ్ళందరూ కూడా నామినేషన్ దఖలుపరిచే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు మిగతా ముఖ్య నాయకులతోటి ఇంకో 2 సెట్ల నామినేషన్ వేస్తున్నారు. ఈరోజు నేను ఉమ్మడి మహబూబ్నగర్ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఒకటే చెప్పదలుచుకున్నాను. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణను తీసేసి స్వార్థం కోసం భారతీయ రాష్ట్ర సమితి అని పెట్టిండో ఆ రోజే తెలంగాణకున్న పేగుబంధం బీఆర్ఎస్ పార్టీకి తెగిపోయింది. అందుకే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు మానసికంగా ఆ పార్టీ నుంచి దూరం అయిపోయింది. అందుకే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ప్రజాభిమానం పొందిన కాంగ్రెస్ పార్టీతోటి కలిసి రావాలని చెప్పి ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మున్సిపాలిటీలో కూడా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగం పంచుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఇక్కడే కాదు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ తలుపు తట్టుతూ ఉన్నారు. కొంతమంది వచ్చిండ్రు, రాబోతూ ఉన్నారు. చెబితే ఆశ్చర్యపోతారు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు సైతం చాలామంది ఆ కుటుంబ పాలనలో వాళ్ళ పదఘటనల కింద నలిగిపోయి విసిగి వేసారి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తలుపులు తట్టుతూ ఉన్నారు. చాలామంది ఎంపీకి కూడా గీవులాడుకోవాల్సి వస్తుంది. కేసీఆర్, కేటీఆర్ అందరినీ అయ్యా ఎంపీకి పోటీ చేయ, మా పరువు పోతుంది, అయ్యా ఎంపీకి పోటీ చేయని అటువంటి దారుణమైన పరిస్థితి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉంది. సిట్టింగ్ ఎంపీలే పార్టీలు మారుతున్నప్పుడు పాపం గ్రామాల్లో పనులు చేసుకోవాలి, ప్రజలకు సేవ చేసుకోవాలి అనుకునే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తారు? వాళ్లకు గౌరవం ఇవ్వలేదు. కనీసం ఎమ్మెల్యే దగ్గర గౌరవం లేదు, మంత్రుల దగ్గర గౌరవం లేదు. కనీసం వాళ్ళ ఊర్లో రూపాయి ఖర్చు పెట్టి ఏమైనా అభివృద్ధి కార్యక్రమం చేసుకుందామంటే వాళ్ళ గోస విన్న నాదుడు లేడు ఇన్ని రోజులు. కౌన్సిలర్లు కూడా కనీసం ఎమ్మెల్యేల పర్మిషన్ లేనిది వాళ్ళ ఎన్నుకున్న ప్రజల దగ్గరికి సమస్యల పరిష్కారం కోసం పోతే కూడా వాళ్ళ మీద నిర్బంధం ఉన్న విషయం మనందరికీ తెలుసు. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ప్రజాస్వామ్యం మళ్ళా పరిడవిల్లుతూ ఉంది, స్వేచ్ఛగా అందరూ పనులు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేయాలని చెప్పి బీఆర్ఎస్ సంబంధించిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇప్పటికే వచ్చేవాళ్ళు వచ్చిర్రు, ఇంకా చాలామంది రాబోతూ ఉన్నారు. ఒకవేళ రాలేని పరిస్థితులు ఉంటే ఓటు కాంగ్రెస్ అభ్యర్థికి వేసి కాంగ్రెస్ను బలపరచడానికి కూడా నిర్ణయం తీసుకున్నారు. మన్నె జీవన్ రెడ్డి గారు భారీ మెజార్టీతోటి ఇక్కడ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెలుపొందబోతూ ఉన్నారు. అంతెందుకు కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో కూడా ఒకరిద్దరు పార్టీ మారితే మమ్మల్ని తీసుకుంటారా అనే స్థాయికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పడిపోయింది. ఎందుకంటే తెలంగాణ పేరు చెప్పి మీరు దోచుకొని తిన్నారు తెలంగాణ రాష్ట్రానికి. అది తెలంగాణ ప్రజలకు అర్థమవుతూ ఉంది. ఇంత జరిగినా కూడా ఇంకా నిస్సిగ్గుగా కేటీఆర్ లాంటి వాళ్ళు చదువుకున్న మూర్ఖులు ఇంకా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, వాళ్ళ పార్టీలో గెలుపొందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీలు అసహించుకుంటున్నారు ఆ కుటుంబాన్ని.
మాకొద్దు ఈ తెలంగాణలో ఈ కుటుంబం వద్దు, ఈ కార్ఖానా వద్దు, వాళ్ళ దోపిడీ వద్దు, వాళ్ళ కింద మేము పనిచేయలేము అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు ఆలోచన చేస్తూ ఉన్నారు. స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలకు డిమాండ్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి ఈ ఎన్నికల ద్వారా ఏమి వాళ్ళకి ఏం సందేశం లేదు. ఒకటి, మేము మాటలు చెప్పేటోళ్ళం కాదు, ఆచరణ చూపించేవాళ్ళం. మా మహబూబ్ నగర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా కౌన్సిల్లో చర్చ ఎట్లా జరుగుతుందో మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో, వైస్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు ఎటువంటి భయం భేషజం లేకుండా వాళ్ళ వార్డు సమస్యలను ప్రస్తావించడం మీరు చూసిండ్రు. అదేవిధంగా రేపు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వాళ్ళ జనరల్ బాడీస్లో ప్రజా సమస్యల గురించి స్వేచ్ఛగా ప్రస్తావన చేస్తారు. అలాగే చాలా బిల్స్ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళ నరకయాతన పెట్టిండ్రు, వాళ్ళకు ఫండ్ కూడా ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా చూడదు. పార్టీలో ఉన్న వాళ్ళైనా, వేరే పార్టీలో ఉన్న వాళ్ళైనా అందరినీ కూడా సమానంగా ప్రజాప్రతినిధులుగానే చూస్తారు తప్ప నీ పార్టీ నా పార్టీ అన్న భేదభావం కూడా చూపదు. ఓ ప్రజాస్వామ్య ప్రక్రియ తెలంగాణలో మొదలైంది కాబట్టి డిసెంబర్ 3వ తారీఖు నుంచి అందరూ కూడా ఆ ప్రక్రియలో భాగస్వాములు కావాలని చెప్పి వారందరూ కూడా మా తరఫున రావడానికి, లేదు మాకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఫుల్గా ఉంటుంది. ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేయొచ్చు, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, అది వాళ్ళ హక్కు. వాళ్ళు వేసుకుంటున్న నామినేషన్ స్వాగతిస్తూ ఉన్నాం. మరి రేపు ఎంపీటీసీలు ఎవరికి ఓటేస్తారు, ఎవరికి వేయరు అనేది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ ఇష్టం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున జీవన్ రెడ్డి గారు నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ల పర్వం ముగిసింది. 3వ తారీఖున కాంగ్రెస్ పార్టీ సెలబ్రేషన్ పర్వం కూడా ఉంటుంది. 3వ తారీఖున కాంగ్రెస్ పార్టీ సెలబ్రేషన్ పర్వం కూడా ఉంటుంది. ఎందుకింత ఖచ్చితంగా చెప్తున్నా ఉంటే గట్టి చెప్పాలా, ఎందుకింత ఖచ్చితంగా చెప్తున్నామంటే యావత్ రాష్ట్ర ప్రజానికం గడచిన 3 మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో స్పష్టంగా తీర్పు ఇవ్వడం జరిగింది. గడిచిన 10 సంవత్సరాల వీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబ నియంత్రణ పాలనకు దూసుకుచెంది అవినీతి, నియంత పాలన, కుటుంబ పాలన, రాచరిక వ్యవస్థ మాదిరిగా నడుపుతూ ప్రజాస్వామ్యాన్ని మంటగలిపిన కారణంగా ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని కాజేసే కార్యం చేసి తెలంగాణ అమరవీరులు ఏదైతే ఆశించిందో, ఏదో ఆకాంక్ష ఉండిందో అది నెరవేరలా. అందుకనే శాసనసభ ఎన్నికలు తీర్పిచ్చింది. అట్లాగే ఇప్పుడు ఈ రోజున జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గతంలో ఎప్పుడూ రానటువంటి పెద్ద మెజారిటీతోటి జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా గెలవబోతాం. గతంలో ఒకసారి చెప్పినాను, శాసనసభ ఎన్నికల ముందు ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అని అన్నప్పుడు 2018లో జిల్లాలో ఉన్న 14 స్థానాలలో 13 స్థానాలు టీఆర్ఎస్ పార్టీ గెలిచి ఒక సీటు కాంగ్రెస్ గెలిచింది. ఈ 2023లో ఒక సీటు టీఆర్ఎస్ గెలిచి 13 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆనాడు ఎన్నికల ముందు నేను చెప్పిన సందర్భంలో ఆనాడు వనపర్తిలో ఉన్న మాజీ మంత్రి, అట్లాగే మొన్నటిదాకా ఉన్నటువంటి నాగర్ కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు మరి జనార్దన్ రెడ్డి, ఆయన చూసుకో, ఆయన గెలిస్తే చాలు అని బదులు మాట్లాడారు. ఏం జరిగింది? ఏది మాట్లాడినా ఆశామాష ఉట్టిగా దానికి ఒక బేస్ లేకుండా మాట్లాడలేదు. స్పష్టంగా అదే తీర్పు వచ్చింది. ఈ రోజున కూడా
ఈ ఒక ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్సీ గెలవడమే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి 2 ఎంపీ స్థానాలు కూడా పెద్ద మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. అంటే ప్రజానికానికి ఒక విశ్వాసం, ఒక నమ్మకం. ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఒక విశ్వాసం ఉన్నది. సరే మధ్యలో ఏదో వచ్చింది పోయింది బీఆర్ఎస్ పార్టీ. ఏ రోజైనా బడుగు బలహీన వర్గాలు, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసింది కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వస్తేనే ప్రజాస్వామ్యం పడబిలుతుంది, పేదల కష్టాలు తీరుతాయి. గతంలో కేసీఆర్ చెప్పినటువంటి పథకాలు ఏవి కూడా, అంటే ధనిక రాష్ట్రం అయినా కూడా 8 లక్షల కోట్లు అప్పు చేసినా కూడా చెప్పినటువంటి మాటలు, డబుల్ బెడ్రూమ్ అయినా రకరకాల విన్నాం, అవన్నీ మీకు అందరూ తెలుస్తుంది. నిరుద్యోగ భృతి అయినా లోన్ మాఫీ ఏ ఒక్కరు అమలు కాల. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ వచ్చి 3 మాసాలు అయింది. సోనియా గాంధీ గారి నాయకత్వాన ఏదైతే 6 గ్యారెంటీలు ప్రకటించడం జరిగిందో, అంటే రాష్ట్ర ఖజానా పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా కూడా అన్నమాట నిలబెట్టుకుంటూ ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇప్పటికే 4 హామీలు, అంటే ఈ రోజున కూడా రేపు ఈ యొక్క గృహజ్యోతి కూడా అమలు చేసే కార్యక్రమం చేస్తాం. అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఇవన్నీ కూడా అట్లాగే అంటే పెద్ద ఎత్తున 3,50,000 రూపాయలు ప్రతి నియోజకవర్గాన్ని 5 లక్షల రూపాయలు పేదవాళ్ళకి ఇళ్ళ కోసం ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అట్లాగే రేపు మహిళలకు సంబంధించి కూడా మీటింగ్ ఉన్నది పెద్ద ఎత్తున. అంటే మహిళా సంఘాల గురించి కూడా అది గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారో వాళ్ళు చెప్పేటప్పుడు, అంటే అన్ని వర్గాల ప్రజలకు ఒక నమ్మకం, విశ్వాసం ఉంది కాబట్టి ఈనాడు. అట్లాగే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎవరైతే ఓటేయాల్సినటువంటి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ముఖ్యంగా గడిచిన 10 సంవత్సరాల కాలంలో వాళ్ళతో ఊడిగా చేయించుకొని పూర్తిగా ఈ యొక్క స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసి, వాళ్ళు అప్పులు చేసి, ఆస్తులు అమ్మి, నిధులు ఖర్చు పెట్టి చేస్తే సంవత్సరాలు గడిచినా వాళ్ళ బిల్లులు ఇవ్వలే. అంటే పూర్తి నిరాశ చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఓట్లు వేసుకొని గెలిపించుకోండి తప్ప ఈ రోజున వాళ్ళకి చేసింది లేదు, గౌరవం లేదు. పని చేసిన వాటిని కూడా పిలిచే పరిస్థితి లేదు. అందుకని ఈ రోజున ఎట్లయితే శాసనసభ ఎన్నికలు అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందో, ఈనాడున్నటువంటి ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ ఎలక్టరేట్ ఏదో ఉన్నారో ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మన జరిగే ఎన్నికలు వాళ్ళందరూ గతంలో వివిధ పార్టీ నుంచి గెలిచినా కూడా మన ఎన్నికలు వాళ్ళందరూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు ప్రకటన జరిగింది. సరే వాళ్ళు ఓట్లు ఖర్చు పెట్టి ప్రయత్నం చేసి కూడా ఎట్లయితే డబ్బులు తీసుకొని ఓట్లు వేసినారో, అవతల డబ్బులు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని బతికించిన ప్రజలు ఈ ఎన్నికల్లో కూడా జీవన్ రెడ్డి గారు పెద్ద మేరతో గెలవబోతారు. మొత్తం 14 నియోజకవర్గాలు అందరం కూడా ఒక్క తాటిపైన ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా దుర్మార్గంగా మాట్లాడేటువంటి కేటీఆర్ మాట్లాడుతున్నాడు, కేసీఆర్ మాట్లాడుతున్నాడు, హరీష్ రావు మాట్లాడుతున్నారు. వీరు అప్పుల చిప్ప నుంచి ఏమైనా మీరు 6 గ్యారెంటీలు మాట్లాడుతూ ఉన్నారు, అయినా కూడా అమలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడడానికి సిగ్గుసరం ఉండాలి, కొద్దిగా అర్థం పర్థం ఉండాలి. అంటే ప్రజల అమాయకులు అనుకుంటా ఉన్నారు. మరొకసారి ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని చెప్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. క్యాండిడేట్ అయినాక